మరి ఈ దినపు వాక్యముగా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడండి, 1 దినవృత్తాంతములు 4వ అధ్యాయము 9, 10 వచనాలను మనం పరిశీలిస్తే, ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనత పొందినవాడై ఉండెను. వేదన పడి అతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టెను. ఎబ్బేజు ఇజ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మరి దేవాది దేవుడు మనకిస్తున్నటువంటి ఆ యొక్క మరి ఆత్మీయ ఆహారాన్ని మనం భుజించాలి. ఇక్కడ తల్లి చెబుతుంది, ఏమని చెబుతుందండి? ఎబ్బేజు అంటే వేదన పుత్రుడు. పక్కోళ్ళు కాదు, వేరే వాళ్ళు కాదు, ఇంకొకళ్ళు కాదు. కన్న తల్లి ఏమని చెప్తుందంటే, ఇతడు నాకు వేదన పుత్రుడు, వేదనతో ఇతను కన్నాను, కాబట్టి ఇతనికి పేరేం పెట్టాలంటే ఎబ్బేజు అని పేరు పెట్టండి అని చెప్తుంది. మరి ఆ ఎబ్బేజు అని పేరు పెట్టినప్పుడు ఆ ఎబ్బేజు గారు ఏమనుకోవాలి? ఇదిగో నా తల్లే నన్ను శపించేసింది, నా తల్లే నాకు శాపం ఇచ్చేసింది, కాబట్టి ఇక నేను శాపగ్రస్తుడే, ఇక ఈ శాపగ్రస్తమైనటువంటి జీవితం జీవించాల్సిందే అని చెప్పి అతడు దానికి ఒబే అయ్యి మౌనంగా ఉండలేదు. ఏం చేశాడండి? దేవాది దేవునికి మొర్ర పెట్టాడంట. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు, నీ స్థితిని నువ్వు మర్చిపోవాలి. ఎందుకంటే సమస్తము చేయగలిగిన దేవుని వైపు చూడాలి. సమస్తము చేయగలిగిన దేవుడు మన దేవుడు అయి ఉన్నాడు. అందుకే మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు, మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. కాబట్టి ఆ దేవుని వైపు నేను చూడాలి. నీ నామము ఏ విధంగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే దేవుడు అంటున్నాడు, నా నామము పెట్టబడిన నా జనులు నన్ను గురించి మొరపెట్టినప్పుడు నేను ఆకాశం నుండి చెవియొగ్గి వారి ప్రార్థనను ఆలకిస్తాను అంటున్నాడు.